5 సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు లలిత, మా ఊరు ఎమ్గేనూరు. నాకు ముందు దగ్గు, ఆయాసము, జలుబు ఉండే. ఇక్కడ కర్నూలు హాస్పిటల్లో 2-3 హాస్పిటల్లో చూపించుకున్నాము. 8 సంవత్సరాల నుండి తగ్గలేదు. అందుకని ఇక్కడ టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చినాము. మంజుల మేడం బాగా చూసి మాకు మందులు ఇచ్చినారు. 1 నెలకే తగ్గిపోయింది. ఆర్జేఆర్ హాస్పిటల్కి మంజుల మేడంకి ధన్యవాదాలు. చాలా సంవత్సరాల నుండి ఆస్తమా వ్యాధితో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు పి శ్రీదేవి. విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం నుంచి వచ్చాను. నాకు ప్రాబ్లం ఏంటంటే ఆస్మా చిన్నప్పటి నుంచి ఉంది. మా తాతగారు మా నాన్నగారికి వచ్చింది, మా నాన్నగారికి నాకు వచ్చింది. ఎన్నో మెడిసిన్ వాడాను, చాలా డాక్టర్లు దగ్గరికి తిరిగాను, కానీ ఎక్కడ నాకు రిజల్ట్ రాలేదు. చాలా ఆయాసంగా ఉండేది, రాత్రులు నిద్ర పట్టకపోవడము, 2 మెట్లు కూడా ఎక్కలేకపోయేదాన్ని. ఏ పని చేసుకున్నా చాలా ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. ఆర్జే హాస్పిటల్ గురించి అనేకులు చెప్తుంటే వినేసి వచ్చాను ఆర్జే హాస్పిటల్కి. అక్కడ మేడం చాలా ట్రీట్ చేశారు. 1 మంత్కి మెడిసిన్ ఇచ్చారు. 1 వీక్లోనే నాకు రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు నా పనులు నేను చేసుకోగలుగుతున్నాను. గొరక, పిల్లి కూతలు అన్నీ కూడా తగ్గిపోయాయి. చాలా హ్యాపీగా కూడా ఉన్నాను నేను. ఆస్తమా, అలర్జీ, సైనస్ మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 17 లక్షలకు పైగా ఎక్కువ మంది పేషెంట్లకు 10-15 సంవత్సరాల తరువాత కూడా ఆస్తమా సమస్యలు తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. 3 సంవత్సరాల నుండి పైల్స్ సమస్యతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత. నా పేరు ధనలక్ష్మి, మా ఊరు నందమురుగరు. నేను పైల్స్తో చాలా ఇబ్బంది పడేదాన్ని. అంతకుముందు 2 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాను, కానీ ఈ బాధ అసలు తగ్గలేదు. చాలా ఇబ్బంది పడ్డాను. టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చాను. ఈ మెడిసిన్ 3 నెలల నుంచి వాడటం మొదలుపెట్టాక చాలా రిలీఫ్ అనిపించింది. ఎవరైనా పైల్స్తో ఇబ్బంది పడేవారు ఈ హాస్పిటల్కి రండి, తప్పనిసరిగా తగ్గుతుంది. తగ్గించినందుకు ఆర్జేఆర్ హాస్పిటల్కి మేడం గారికి నా ధన్యవాదాలు. ముఖ్య గమనిక, మీరు ఆపరేషన్ స్టేజ్ లో ఉన్నవారైతే మా వద్దే ఉండి 7 నుంచి 14 రోజుల వరకు మీకు ఉన్న సమస్యలు బట్టి ఆయుర్వేద పంచకర్మ, వర్మ వంటి అభ్యంగనము, పిండ స్వేదనము, పొడికిలి, నాడి స్వేదనము, నవరకిలి, లేపనము, కటివస్తి, జానువస్తి మరియు ప్రత్యేకంగా కోలాన్ హైడ్రోథెరపీ వంటివి అనుభవం కల థెరపిస్ట్ల ద్వారా ట్రీట్మెంట్స్ పొంది త్వరగా నొప్పుల నుంచి విముక్తి పొందవచ్చు. 3 సంవత్సరాల నుండి నడుం నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు జ్యోతి, నేను ఉప్పల్ నుండి వచ్చాను. నాకు బ్యాక్ పెయిన్ సివియర్గా ఒక 2-3 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్తో బాధపడుతున్నాను. చాలా మంది నేను డాక్టర్స్ చూపించాను, కానీ నాకు ఎక్కడ తగ్గలేదు. మెడిసిన్ వాడాను. తర్వాత టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్ గురించి తెలుసుకొని వెతుక్కుంటూ వచ్చానండి అమీర్పేట్ బ్రాంచ్కి. అమీర్పేట్ బ్రాంచ్లో డాక్టర్ మాధవి గారు అనేసి నాకు ట్రీట్ చేశారు. ఇప్పుడు మెడిసిన్ నేను 1 మంత్ నుంచి వాడుతున్నా. నాకు చాలా వరకు కంట్రోల్లో ఉంది, చాలా తగ్గింది. ఇప్పుడు మంచిగా నడవగలుగుతున్నా, కూర్చోగలుగుతున్నా, నించోగలుగుతున్నా, ఇంట్లో అన్ని పనులు చేసుకోగలుగుతున్నా. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి ఎప్పుడు రుణపడి ఉంటాను. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలు. ఒక సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 1 సంవత్సరం నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 1 నెల చికిత్స తర్వాత. నమస్కారం అండి, నా పేరు కోటేశ్వరరావు. నేను నుదిరిపాడు నుండి వచ్చాను. 1 సంవత్సరం నుండి కాళ్ళు నొప్పులు, తిమ్మురులు ఉండేవి. నడవలేకపోయేవాడిని. కూర్చోవాలన్నా, నుంచోవాలన్నా వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకునేవాడిని. ఇంతకుముందు వేరే హాస్పిటల్లో మందులు తీసుకొని తగ్గలేదు. టీవీలో యాడ్ చేసి వచ్చానండి ఆర్జే హాస్పిటల్కి. డాక్టర్ గారిని కలిశాను. 4 రోజులు మందులు ఇచ్చారు.
మందులు వాడాను. 7 రోజులు మసాజ్ చేయించుకున్నాను కాళ్ళు. కొంచెం పర్వాలేదు, తగ్గి నడుస్తున్నానండి సపోర్ట్ లేకుండా. ఇంతకుముందు కూర్చోవాలన్నా నడవాలన్నా వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకునేవాడిని. ఇప్పుడే ఆ పని అదే డాక్టర్ కలిసి మందులు వాడిన తర్వాత ఒక్కనే నడవగలుగుతున్నాను, నిలబడగలుగుతున్నాను. తగ్గింది. పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు పది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత నేను వెంకటమ్మని 10 సంవత్సరాల చెందిన కాళ్ళ నొప్పులు వచ్చినాయి. నేను ఎన్నో దుక్కుల్లో పోయి మందులు తెచ్చుకున్నా, ఏం తక్కువ కాలేదు. నేను టీవీలో చూసిన అజార్ హాస్పిటల్ అంటే ఏందో అనుకున్నా. నేను వాళ్ళు మాత్రం ఏం చేస్తారని నేను రాకోకుంటున్నా. మళ్ళీ చూసినాక సరే తర్వాత సంగతి 1 నెల వాడదాము అని వచ్చిన. పోకుంటే లేస్తే కూర్చోలే. కనీసానికి నేను వాషింగ్ కూడా పోవటానికి నాకు మొకాళ్ళతోటి లేవలేక నేను 2 గాళ్ళు పట్టుకొని కర్రల మీద లేచి నిలబడ్డా. నేను అలాంటి ఇబ్బందులు పడి అలాంటి బాధలు పడి మందులు ఆడినా కొద్దిగా నిమ్మలమైంది. మేడం గారికి నా ధన్యవాదాలండి. ఎనిమిది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు ఎనిమిది సంవత్సరాల నుండి మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నా పేరు రాజమ్మ. మోకాళ్ళ నొప్పులు బాగా అవస్థలు ఉన్నాయి, నడవలేకపోయినా. ఎన్నో హాస్పిటల్ ప్రైవేట్గా తిరిగిన, ఎక్కడ తక్కువ కాలే. ఆపరేషన్ చేయాలన్నారు మోకాళ్ళ నొప్పులకు. సప్పుడే వచ్చిన ఆపరేషన్ చేయించుకుంటే నేను మంచిగా ఉండనని మళ్ళీ జమ్మికుండలో చూసుకున్నా. ఆడ మారవాలన్నారు. ఆ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన. ఇంటికే పరిమితం అయినా, నడవలేను. ఈ నా కొడుకు టీవీలో చూసి అమ్మ ఈ హాస్పిటల్ మంచిది పోదామని అన్న వాళ్ళు అది హాస్పిటల్కి వచ్చిన. ఇప్పుడు 3 నెలల నుంచి మందులు వాడుతాన్నా. అప్పుడు నడవలేదు, చేతుల మీద పట్టుకొచ్చిన నా కొడుకు. ఇప్పుడు నేను నడవగలుగుతానా, నేను నా పని నేను చేసుకుంటానా. ఇప్పుడు నేను మంచిగా ఉన్నా. అది హాస్పిటల్కు ధన్యవాదాలు. మోకాలి నొప్పి 2 లక్షల మందికి పైగా మోకాలి మార్పిడి కోసం రిఫర్ చేయబడిన పేషెంట్లకు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో శస్త్రచికిత్స లేకుండా నయమై నొప్పి లేకుండా బాగా నడవటం, మెట్లు ఎక్కటం, దిగటం మరియు కూర్చుని లేవటం వంటి ఎటువంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు
ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మోకాళ్ల నొప్పులతో మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ముందుగా మీరు తీసుకున్న బ్లడ్ రిపోర్ట్స్, స్కానింగ్ రిపోర్ట్స్, ఫోటోస్ తీసి 96555517 నంబర్కు వాట్సాప్ చేయండి. మా సిబ్బంది మీకు తగిన సూచనలు, దగ్గరలో ఉన్న మా బ్రాంచ్ వివరాలు తెలియజేస్తారు. రెండు సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 2 సంవత్సరాల నుండి పక్షవాతం సమస్యతో బాధపడుతున్నవారు 4 నెలల చికిత్స తర్వాత సార్ మీ పేరు? నా పేరు యాదగిరి. ఎక్కడి నుంచి వచ్చారు? మలక్పేటకి వెళ్ళి. మీ సమస్య ఏంటి సార్? సమస్య నాకు పక్షపాతం వచ్చింది. 2 సంవత్సరాలు అవుతుంది. టీవీ యాడ్ చూసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడ 4 నెలలు మందులు వాడినా. మందులు వాడితే మంచిగా కాలు చెయ్యి నోరు కూడా మంచిగా అయింది. మళ్ళీ పంచకర్మ చేయించుకున్నా, 3 సార్లు చేయించుకున్నా. అది చేయించుకున్న మంచిగా కాలు మంచిగా అయిపోయింది. నడుస్తా, కూర్చుంటా, లేస్తా, బస్సు కూడా ఎక్కుతా, దిగుతా, అటు పోతున్నా వస్తున్నా. ఈ ఆర్జేఆర్కు సార్ నమస్తే. పక్షవాతం సమస్యతో చేతులు, కాళ్ళు పనిచేయక నడవలేని స్థితిలో ఉన్నవారు మా 15 రోజుల చికిత్సతో చేతులు, కాళ్ళు నయమై బాగా పనిచేస్తూ మరియు 3 నెలల చికిత్సతో పూర్తిగా నయమైన వారు 5,000 మందికి పైగా ఆరోగ్యంగా ఉన్నారు. 10 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 10 సంవత్సరాల నుండి రొమటైడ్ ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత నా పేరు శ్రీనివాస్ వర్మ అండి. మా అత్తయ్య గారు జీ లలిత. 10 years నుంచి కూడా ఆవిడ కీళ్ళ నొప్పులు, నడువు నొప్పి, మెడ నొప్పులతో బాగా బాధపడుతున్నారు. బాత్రూమ్ తీసుకెళ్ళాలన్నా కానీ, లేదంటే ఇంకోటి ఎక్కడికన్నా మూవ్ చేయాలన్నా కానీ ఇలా చేతుల మీద ఎత్తుకొని తీసుకెళ్ళి హాల్లో కూర్చోబెట్టడం, లేదంటే తన బెడ్రూమ్లో ఎవరన్నా సహాయం లేనిదే తను అసలు కదిలేదు కాదు. అనేక చోట్ల నేను చాలా హాస్పిటల్స్ నేను చూపించాను. తనకి టెంపరీ రికవరీ కానీ పర్మనెంట్గా తను ఇంతవరకు రికవర్ అవ్వలేదు. అటువంటిది ఆర్జేఆర్ హాస్పిటల్ వచ్చిన తర్వాత, ఆర్జేఆర్ మెడిసిన్స్ వాడిన తర్వాత, ఆర్జేఆర్ డాక్టర్ సలహాల మేరకు టోటల్లీ రికవర్ అయిపోయి ఇవాళ తను తన పనులు తను చేసుకుంటూ తను ఒంటరిగా ఎక్కడికైనా కానీ తిరగడం కానివ్వండి, లిటిల్ బిట్ తను వాకింగ్ చేయడం కానివ్వండి, అన్నీ కూడా చాలా ఫ్రీగా
వీల్ చైర్లో తీసుకొచ్చిన ఆవిడ ఇవాళ తన పనులు తను చేసుకుంటూ హ్యాపీగా తను నడవగలుగుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆర్జీఆర్ హాస్పిటల్ అండ్ ఆర్జీఆర్ డాక్టర్స్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. కీళ్లవాతం. రక్త పరీక్షలో కీళ్లవాతం అనే సమస్య పాజిటివ్గా ఉన్నవారు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 3 నెలల చికిత్సతో నెగటివ్గా మారుతుంది. మరియు 3 నుండి 5 నెలల చికిత్సతో పూర్తిగా నయమై శాశ్వతంగా ఎటువంటి మందులు తినకుండా ఆరోగ్యంగా జీవించవచ్చు. ఆర్జీఆర్ హాస్పిటల్లో ఇచ్చే మందులు నాణ్యమైన పద్ధతిలో తయారై ప్రభుత్వం నుంచి అనుమతులు పొందిన సర్టిఫికెట్లు కలిగినవి. 2 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు రెండు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 4 నెలల చికిత్స తర్వాత నా పేరు రవీందర్ రెడ్డి. నాకు సోరియాసిస్ వచ్చి 2 సంవత్సరాలు ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నా. కాళ్ళకు చేతులకు ఎక్కువగా ఉండి దురదలు ఎక్కువగా ఉన్నాయి. మన అనంతపురం టౌన్లో ఎక్కడ చూపించినా ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. మన టీవీలో ఆర్జీఆర్ హాస్పిటల్ గురించి చూసి నేను నేరుగా అనంతపురం ఆర్జీఆర్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన 1 మంత్ తీసుకున్నాను. ఆ మందులు వాడిన తర్వాత ఇంప్రూవ్మెంట్ కనిపించింది. తర్వాత అవే కంటిన్యూ చేసిన 4 మంత్స్. ఇప్పుడు బాగా ఇంప్రూవ్మెంట్ అయింది, బాగా ఉంది. కాళ్ళకు కూడా అలాగే ఉందా, పూర్తిగా నయమైంది. నేను ఆర్జీఆర్ హాస్పిటల్కు ధన్యవాదములు తెలియజేస్తున్నాను. సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 10 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నమస్కారం అండి. మాది దొండపాడు అండి. నా పేరు కథాకర్ అండి. నాకు సోరియాసిస్ బాధ 10 సంవత్సరాల నుంచి ఉందండి. దానివల్ల దురదలు, మంటలు, బాగా ఎక్కువగా పుండ్లు పట్టు అక్కడున్నాయండి. నాకు చాలా చోట్ల వాడానండి మందులు, ఎక్కడ వాడినా తగ్గలేదండి. అది తెలిసిన వాళ్ళు ఫలానా ఆర్జీఆర్ హాస్పిటల్లో వాడినా మా దగ్గర చేస్తే నేను కూడా తెలుసుకొని వచ్చి మందులు వాడిన తర్వాత పువ్వు తగ్గటం, రక్తం కావటం, పుట్టు రావడం అనేది తగ్గినాయండి. ఇప్పుడు బాగానే ఉందండి. ఆర్జీఆర్ హాస్పిటల్కి నా ధన్యవాదాలండి. నాలుగు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 2 నెలల చికిత్స తర్వాత
నమస్తే అండి, నా పేరు రంగమ్మ, మాది కే అంబర్పేట, భీమడోలు మండలం. నాకు సోయాసిస్ వచ్చిందండి. 4 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను. చాలా ఇబ్బంది పడి దురదొచ్చేది, నిద్ర పట్టేది కాదు. చాలా హాస్పిటల్ తిరిగాను కానండి ఎక్కడా తగ్గలేదు. ఈ ఆర్జీ హాస్పిటల్ ఈ మేడం గారి దగ్గరికి వచ్చాను. ఇక్కడ రాకముందు చేతులు ఇలాగ బాగా పగిలిపోయి రక్తాలు వచ్చాయి. ఈ ఆర్జీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత నాకు శుభ్రంగా 2 నెలలు మందులు ఆడాను, శుభ్రంగా తగ్గిపోయింది. డాక్టర్ గారికి, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి, ఆర్జీ హాస్పిటల్కి నా వందనాలు. ఐదు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు చికిత్సకు ముందు 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్నవారు 3 నెలల చికిత్స తర్వాత నమస్తే అండి. మా అమ్మగారు చిట్టమ్మ. మా అమ్మకి 4-5 ఇయర్స్ దాటిందండి. సోరియాసిస్ చాలా ఇబ్బంది పడింది. చాలా హాస్పిటల్కి వెళ్ళాం. పూర్తిగా ఎక్కడాను రాకుండా అయితే లేదు. చాలా ఇబ్బంది పడేది. స్నానానికి వెళ్ళటానికి కానీ, భోజనానికి కానివ్వండి, కలుపుకొని కూడా అన్నం కూడా తినలేకపోయేది. అలాంటిది మాకు మా అక్క వాళ్ళకి ఎవరో చెప్పారంట, ఈ సోరియాసిస్కి ఆర్జీఆర్లో చాలా మంచి ట్రీట్మెంట్ ఉంది, మీరు ఒకసారి అక్కడ విజిట్ అవ్వండి అని చెప్పారు. అడ్రస్ అయితే తీసుకొని ఒకసారి విజిట్ చేయడం జరిగింది. ఫస్ట్ వచ్చినప్పుడు అయితే మా అమ్మకి చాలా అంటే చాలా బాగా ఉండేవి. 3 monthsకే పూర్తిగా పోయిందండి. ఈ చెయ్యి కూడా చూడండి, ఈ చెయ్యి కూడా చూడండి, చాలా చక్కగా తగ్గిపోయిందండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఆర్జీఆర్. సోరియాసిస్ మన ఆర్జీఆర్ హాస్పిటల్లో చికిత్స పొంది నయమైన 22 లక్షల మందికి పైగా సోరియాసిస్ పేషెంట్లలో 85% పేషెంట్లకు 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాల తర్వాత కూడా సోరియాసిస్ అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, మోకాళ్ల నొప్పులతో, మోకాళ్ల వాపులతో బాధపడుతున్న వారు చికిత్సకు ముందు ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకున్న తర్వాత, డయాబెటిక్, షుగర్ పేషెంట్లకు భోజనం తర్వాత 550, 450, 400, 350లో ఉన్న మధుమేహం శాతం మన ఆర్జేఆర్ హాస్పిటల్లో 1 నెల చికిత్స తర్వాత 150, 180 లాగా తగ్గడం జరుగుతుంది. నీరసం, మైకం, కంటి చూపు తగ్గటం, నరాల బలహీనత, కాళ్ళలో పుండు వంటివి మధుమేహం వల్ల ఉన్న సమస్యలు అన్నీ పూర్తిగా నయమవుతాయి. ముక్కులో కండ పెరగటం. ముక్కులో కండ పెరగటం అనే సమస్యతో బాధపడిన వారు 2 లేదా 3 సార్లు ఆపరేషన్ తర్వాత కూడా
తగ్గని 52,000 మంది కంటే ఎక్కువ మంది బాధితులు మన ఆర్జేఆర్ హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆ సమస్య నయమై 10, 15, 20 సంవత్సరాల తరువాత కూడా ముక్కులో కండ పెరగటం అనే సమస్య తిరిగి రాకుండా ఆరోగ్యంగా ఉన్నారు. మా వద్ద లభించే ప్రత్యేక చికిత్సలు ఆస్తమా, సైనసైటిస్, థైరాయిడ్, మధుమేహం, పక్షవాతం, మోకాళ్ల నొప్పులు, మోకాళ్ల వాపులు, నడుం నొప్పి, మెడ నొప్పి, కడుపు నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, పైల్స్, కిడ్నీ స్టోన్స్, అల్సర్, గర్భాశయంలో సమస్యలు, పీసీఓడి, సంతానలేమి, గ్యాస్ ట్రబుల్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, వెరికోస్ వెయిన్స్, మైగ్రేన్, మలబద్ధకం, బొల్లిమచ్చలు, అలర్జీ, సొరియాసిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు, ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు హెర్బల్ చికిత్స ద్వారా పరిష్కారం ఇవ్వబడును. తెలంగాణలో మా బ్రాంచులు కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, సిద్దిపేట్, సూర్యాపేట్, నల్గొండ, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. హైదరాబాద్ లో మా బ్రాంచులు అమీర్పేట్, చన్నానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. ఆంధ్రప్రదేశ్ లో మా బ్రాంచులు విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూల్, కడప, అనంతపురం, ఒంగోల్, విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, భీమవరం, నంద్యాల, నెల్లూరు, తిరుపతి, నర్సరావుపేట. మోకాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ. ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్.